మన నోరు నొక్కేయడం కోసం ఆర్నెస్లు తప్పించే కొన్ని శక్తుల కారణంగా ఈ వీడియోలో కానీ థంబ్నెయిల్లో కానీ ఎక్కడ కూడా ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్, పోస్టర్స్, స్క్రీన్ షాట్స్ లాంటివి ఏమీ నేను వాడదలుచుకోలేదు. అంత భయం ఎందుకు బ్రో, ఇది ఫేర్ యూజ్లోకే వస్తుంది కదా అని మీరు అనొచ్చు. కానీ వాళ్ళకున్న అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి ఏదో ఒక లూప్ హోల్ని పట్టుకుని కాపీరైట్ స్ట్రైక్స్ వేశారే అనుకోండి, మళ్ళీ మనం కౌంటర్ స్ట్రైక్ వేసి వీడియోని వెనక్కి తెచ్చుకోవడానికి ఈజీగా ఒక 2-3 వీక్స్ అయినా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ గొడవంతా మనకెందుకులే అని ఈసారికి ఇలా కానిచ్చేస్తున్నా. సో పరిస్థితులను అర్థం చేసుకొని మీరు కూడా ఈసారికి కార్టూన్లతో అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా నా ప్రార్థన. ఇక ఈ కన్నప్ప మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే, బిల్డప్ రసం ముంచింది, భక్తి రసం తేల్చింది. కానీ ఈ సినిమాలో భక్తి రసం చేసిన మేలు కంటే బిల్డప్ రసం చేసిన డ్యామేజే ఎక్కువగా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ మూవీ నాకు బిలో యావరేజ్గా ఉందనిపించింది. టీజర్ చూసినప్పటి నుండి ఎలాంటి అనుమానాలు అయితే ఈ మూవీ మీద నాకు కలిగాయో అవన్నీ ఆల్మోస్ట్ నిజాలని తేలిపోయాయి. కన్నప్ప క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీని చెప్పాలనే తాపత్రయంతో చాలా క్లీషేగా ఉండే ఒక ఫిక్షనల్ స్టోరీని ఏదైతే రాసుకున్నారో అదే ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్గా మారింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా ఆ స్టోరీతోనే నింపేయడంతో ఆ ఇంటర్వల్ బ్లాక్ ఒక్కటి మినహాయిస్తే రిమైనింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన సహనానికి పరీక్ష పెట్టే విధంగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఆ మోడ్లోనే మొదలైనప్పటికీ ఎప్పుడైతే ప్రభాస్ చేసిన రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వస్తుందో అక్కడి నుంచి మూవీ కాస్త ఎంగేజింగ్గా సాగుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్లో స్క్రీన్ ప్లే చాలా బాగుందనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ పోర్షన్ని తీయడంలో కూడా కాస్త ఎక్కువ కేర్నే తీసుకున్నారో ఏమో కానీ మరి వావ్ అనిపించేంతలా లేకపోయినా ఆ క్లైమాక్స్ పోర్షన్ అంతా కూడా బాగానే ఉందనిపిస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాల్లో మార్పులు అయితే జరిగాయండి. చాలా ఫేమస్ అయిన శివయ్య అనే ఆర్తనాదాన్ని ఈ మూవీలో పెట్టలేదు. పిలక గిలక అంటూ బ్రహ్మానందం అండ్ సప్తగిరి గారులతో రిలీజ్ చేసిన పోస్టర్ మాదిరిగా ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్కి పిలక గిలక అనే పేర్లను వాడలేదు. మనలో మనమాట. ఈ మార్పులతో పాటు పనిలో పనిగా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా సగానికి సగం ఎడిట్ చేసేసి ఉంటే మరింత బెటర్ అవుట్పుట్ వచ్చుండేదేమోనని నా పర్సనల్ ఫీలింగ్. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే క్లైమాక్స్ పోర్షన్లో మంచు విష్ణు గారి యాక్టింగ్ బాగానే ఉంది, కానీ రిమైనింగ్ మూవీలో మాత్రం నాకు తన యాక్టింగ్ అంతగా నచ్చలేదు. ఇక ప్రభాస్ గారి యాక్టింగ్ అండ్ రుద్ర రోల్ని డిజైన్ చేసిన తీరు క్రౌడ్ ప్లీజింగ్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ దెబ్బకి నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుండి కాస్త ఉపశమనం కలిగేలా చేసింది ఆ రుద్ర ఎపిసోడ్. ఇక మోహన్ లాల్ గారి క్యామియో కూడా నాకు నచ్చింది. కాకపోతే ఆ ఎపిసోడ్ని ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుంది అనిపించింది. ఈ మూవీలో చాలా అందమైన లొకేషన్స్ కనబడతాయి, కానీ అవి ఈ మూవీ యొక్క కథకి సెట్ అయినట్టుగా అనిపించవు. ఇక రిమైనింగ్ విజువల్స్ అన్నీ చాలా ఫేక్గా ఉంటాయి. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్లని చాలా క్లియర్గా తెలిసిపోతుంటాయి. విజువల్స్దే కాదు, ఈ మూవీకి చేసిన మ్యూజిక్ది కూడా అదే పరిస్థితి. కొన్ని సాంగ్స్ యొక్క ట్యూన్స్ బాగుంటాయి, కానీ పాడిన విధానం బాగుండదు. కొన్ని చోట్ల బీజిఎం బాగుంటుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, డీసెంట్గా ఉన్న లాస్ట్ 1 అవర్ కోసం అన్బేరబుల్గా ఉన్న ఫస్ట్ 2 అవర్స్ని చూడమని నేనైతే రికమెండ్ చేయలేను. కానీ ఒకవేళ మీరు ప్రభాస్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఆయన ఉన్న ఎపిసోడ్ కోసం ఈ మూవీని చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక మంచు విష్ణు గారి హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే మీకు నచ్చింది మీరు చేయండి. నేనైతే మీకు ఎలాంటి సలహాలు ఇవ్వను. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.